హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి భూలక్ష్మి డైలీ బ్లాగ్స్. ఈ వీడియో అయితే ఇవాళ డైలీ రొటీన్ బ్లాగ్ అండి. ఏంటక్క ఏంటో షాపింగ్ చేసినట్టున్నారా అనుకుంటున్నారా? అవునండి, నెస్టేషియా బ్రాండ్ నుంచి గ్లాస్ జార్స్ అయితే తీసుకున్నాను. అయితే ఇవేమి కొలాబరేషన్ కాదు, ఎలాంటి ప్రమోషన్ అయితే కాదండి. నా ఓన్ డబ్బులతోటి నేను తీసుకున్నవి. నేను రూపాయలు జమ చేసుకొని చాలా రోజు నుంచి కొనాలనుకుంటున్నాను అనమాట. కొనలేకపోతున్నా, అందుకని కొంచెం కొంచెం అమౌంట్ దాచిపెట్టుకొని ఇవైతే ఒకసారి 4 జార్స్ అయితే తీసుకున్నాను. 1700 ml ఉండేవి. అంటే కొంచెం పెద్ద సైజు అనుకో, మనకి ఏమన్నా పల్సెస్ కానీ, గ్రెయిన్స్, లేదంటే డ్రై ఫ్రూట్స్, ఏమన్నా రవ్వలు అలాంటివి స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయి. మన కిచెన్ ఎంత నీట్గా ఆర్గనైజ్గా ఉన్నా గ్లాస్ జార్స్ ఉంటే వాటి లుక్కే వేరండి, చాలా బాగుంటుంది. అది కాక ఇవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి ఏవి మనం అందులో ఫిల్ చేసినా మనకి వెంటనే అవి తీసుకోవడానికి బాగుంటాయి అనమాట. అందుకని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మెయిన్గా ఈ బ్రాండ్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి, నెస్టేషియా బ్రాండు. వీటిలో రకరకాల క్వాలిటీలో, అంటే క్వాలిటీ ఒకటే, మంచి క్వాలిటీ ఉంటాయి. రకరకాల డిజైన్స్, రకరకాల సైజులలో గ్లాస్ జార్స్, అలాగే మనకి గ్లాస్ ఐటెం ఏదైనా కానీ ఇంటికి ఉపయోగపడే, కిచెన్కి మెయిన్గా ఉపయోగపడే చాలా చాలా రకాలు ఉంటాయి ఇందులో. నేను యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడూ ఊరికే చూస్తూ ఉంటాను టైంపాస్కి. చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నాను, తీసుకోలేకపోతున్నాను అనమాట. ఒక 100 జమ చేసుకొని ఈసారి అయితే ఈ నెల కొనగలిగాను. నేను కొంచెం బిగ్ సైజే తీసుకున్నాను. 1700 ml ఉండేవి తీసుకున్నాం. అంటే మనకి కొంచెం పెద్ద సైజువి అయితే ఎక్కువగా అన్నీ ఫిల్ చేసుకోవడానికి, 1 కేజీన్నర కేజీ పప్పులు కానీ అలాంటివి ఫిల్ చేసుకోవడానికి బాగుంటాయి అన్నట్టు తీసుకున్నాను. 4 తీసుకున్నాను అండి ప్రస్తుతానికి. ఇలాంటివే మనకి అన్నీ కూడా ఆర్గనైజ్గా బాగా నీట్గా ఉండాలి కిచెన్. ఒకే రకంవి అన్నీ ఒకే రకాన్ని ఉండాలన్నమాట. అందుకని నెక్స్ట్ ఇంకోసారి తీసుకున్నప్పుడు ఒక 4 లేదా 5 మళ్ళీ తీసుకుందాం అనుకున్నాను. ఈసారికి అయితే ఒక 4 తీసుకున్నాను అండి. ఎవరైనా కావాలంటే నెస్టేషియా యాప్ ఉంటుంది, లేదంటే వెబ్సైట్ కూడా ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని అందులో తీసుకోండి. అందులో ఇప్పుడు మనకి ఇందులో స్టీల్స్ కూడా, స్టీల్ జార్స్ కాదు, కడాయిస్, గిన్నెలు ఇలాంటివి కూడా ఉన్నాయండి. ఇంతకుముందు అయితే ఓన్లీ గ్లాస్ జార్స్ ఇలాంటివే ఉండేవి. ఇంకా సిరామిక్ బౌల్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి, క్వాలిటీ ఉంటాయి అందులో. మన ఆడవాళ్ళకి కిచెన్లోకి ఏదన్నా కొత్త ఐటెం కొన్నామనుకో ఎంత ఉత్సాహమో కదా. నలుగురికి చూపియని మనసు అయితే అస్సలు ఒప్పుకోదు, అది యూట్యూబర్స్ అయితే ఇంకా అనమాట. ఇంకా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఏదో యూట్యూబ్ కోసం అన్నట్టు కాదు, కిచెన్ని ఆర్గనైజ్గా ఉంచుకోవటం అంటే నాకు భలే ఇష్టము. శారీస్ అలాగే జ్యువెలరీస్ కన్నా కిచెన్లోకి మంచి క్వాలిటీ ఏవైనా కొనుక్కోవటం ఇష్టం అనమాట. అవి కూడా అవసరమైనట్టుగా కొంటుంటాను, అంతే, అనవసరంగా ఏమీ కొనను. ప్రతి మంత్లో నా బడ్జెట్లోంచి కొంత అమౌంట్ అయితే కిచెన్లోకి మంచి ఒరిజినల్ క్వాలిటీవి, అంటే తక్కువ క్వాలిటీ తీసుకోకుండా అన్ని క్వాలిటీవి తీసుకుందామని నేను చాలా నుంచి అనుకుంటున్నాను. అలాగా కొంచెం కొంచెం కొన్ని ఐటమ్ అయితే తీసుకుంటున్నాను. ఈ మంత్కి ఇవైతే తీసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ మంత్ కానీ ఆ మంత్ కానీ మళ్ళీ కూడా ఒక 4 కానీ 5 కానీ అట్లా మొత్తంగా ఇలాంటివి అయితే ఒక డజన్ అయితే తీసుకుంటాను ఎప్పటికైనా కానీ. ఎందుకంటే ఒక డజన్ ఉన్నాయనుకో, డజన్ లేదంటే 10 గ్లాస్ జార్స్ ఇలాంటివి ఉన్నాయనుకో, మనకి అన్నీ కూడా ఒకే ర్యాక్లో అన్నీ ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. కిచెన్ చూడటానికి లుక్ అనేది చాలా బాగుంటుంది. అయితే ఇవేంటి అంటే మనకి ఈ నెస్టేషియా బ్రాండ్, అంటే నా ఒపీనియన్ కాదు, ఇక్కడ వీళ్ళు చెప్పిందనమాట, నెస్టేషియా బ్రాండ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ గ్లాస్ జార్స్ 100% ఫుడ్ సేఫ్టీ, అలాగే నాన్ టాక్సిక్, లెడ్ ఫ్రీ, ఎయిర్ టైట్ మెటల్ లిడ్, అలాగే డ్యూరబుల్, చిప్ రెసిస్టెంట్, అలాగే ఎంబోజ్డ్ ప్రీమియం డిజైన్ అనమాట. ఎందుకంటే గ్లాస్ జార్స్ జారకుండా కొంచెం ఎంబోజ్డ్గా ఉంటే మనకి చేయి పట్టుకున్నా కానీ జారకుండా ఉంటుంది అనమాట. అందుకని అలా ఉన్నాయి కాబట్టి ఇది తీసుకున్నాను. ఇందులో మనకి రౌండ్ షేప్లో ఉండేవి కూడా ఉన్నాయి, ఇంకా ఇందులోనే చిన్న సైజు కూడా ఉన్నాయి, అంటే మనకి 1000 mlవి అలాంటివి ఉన్నాయి. నేనైతే ఇంకా ఎక్కువగా మనకి కిచెన్లో కొంచెం పెద్ద స్టోరేజ్ ఉండేవి ఫస్ట్ తీసుకుంటే బెటర్ కదా, చిన్నవి మళ్ళీ తీసుకోవచ్చు అన్నట్టుగా ఫస్ట్ అయితే ఇవి తీసుకున్నాను అండి. చూడముచ్చటగా చాలా అంటే చాలా బాగున్నాయి, బిగ్ సైజ్ కాబట్టి మల్టీపర్పస్గా ఉపయోగించుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఎవరికైనా కావాలంటే నేనైతే లింక్ ఇస్తాను, తీసుకోండి. ఇదేమీ ప్రమోషన్ అయితే కాదు, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే యూట్యూబర్స్ అనగానే ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది, ఏంటంటే వాళ్ళు ప్రమోషన్ చేస్తారు, కొలాబరేషన్ చేస్తారని. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, నేను అలాంటివి ఏమీ చెయ్యను అని. నాకు అవసరమైతే కొంటాను, అవి మాత్రమే మీతో షేర్ చేసుకుంటానని. ఇంకా ఇవాళ సండే కదా, కొంచెం ఉదయాన్నే ఉప్మా అయితే చేశాను, తొందరగా అయిపోద్దని. ఎందుకంటే బయటికి వెళ్ళి షాపింగ్కి వెళ్ళే పని ఉందనమాట. షాపింగ్ అంటే పెద్ద షాపింగ్ ఏదో, గ్రాసరీస్ అలాగే చిన్న చిన్న ఇంట్లోకి అవసరమైంది తీసుకోవాలన్నమాట. అది కాక ఉప్మా అనుకో, మనకి
ఫేవరెట్ వంటకం అన్నమాట ఆడవాళ్ళకి. ఎందుకంటే తొందరగా అయిపోతుంది కదా, అందుకని వేడివేడి ఉప్మా అయితే బాగానే ఉంటుంది. అందులోకి ఇంకా కారం పొడి చేశాను. కారం పొడి ఇంకా మామిడికాయ ఉంది కదా, ఆవకాయ, అది వేసి వేడివేడి పెట్టేశాను. వేడివేడిది అయితే బాగానే ఉంటుందండి తినడానికి. తొందరగా అయిపోతుంది, మన ఆడవాళ్ళకి చేయడానికి భలే ఈజీ కదా ఉప్మా. అందుకని ఉప్మా చేశాను ఇవాళ. సండే అలాంటప్పుడు తొందరగా అయిపోతుంది, లేటుగా లేస్తాం కదా, అందుకని సేమియా ఉప్మా, ఈ ఉప్మా కానీ లేదు అంటే అటుకులు ఉప్మా అలా చేసుకుంటుంటారు. అది తొందరగా అయిపోతుంది, అది చేస్తాను నేను ఎప్పుడు కూడా ఉప్మా. ఇంకా గ్రాసరీస్ తెచ్చుకోవడానికి అయితే బయలుదేరాము. ఇంకా మా వారు బ్యాగ్ తీసుకోపోయి ఆడ ఇయ్యకుంటే మళ్ళీ 10 రూపాయలు పెట్టి కొనాలి అంటే సరే అని బ్యాగ్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. కొన్ని షాపులలో అయితే యాక్చువల్గా ఫ్రీగా బ్యాగ్ అయితే ఇస్తారు. అవే మనకి సంచి లాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటిలో వేసిస్తారు. మెగా మార్ట్లో ఎక్కువగా వేసిస్తారు. ఇంకా మామూలుగా బయట ఎక్కడన్నా ఏమన్నా కొన్నామనుకో వచ్చేటప్పుడు ఏమన్నా తెచ్చుకోవడానికి ఉంటుందని బ్యాగ్ తీసుకెళ్తే బెటర్ అనమాట. అందుకని బ్యాగ్ అయితే తీసుకొని వెళ్తున్నాను. ఫస్ట్ అయితే చెప్పులకి షాప్కి అయితే వెళ్ళాము. ఆ తర్వాత 99 వరల్డ్ అని ఇన్స్టాగ్రామ్లో తెగ ఇస్తున్నారనమాట యాడ్. సరే చూద్దాం అన్నట్టుగా వెళ్ళాను. కొత్తగా వచ్చిందంట. అయితే నాకైతే ఏమంతగా నచ్చలేదండి. అయితే పిల్లలకి ఉపయోగపడి చాలా ఉండే ప్లాస్టిక్ బాటిల్స్, లంచ్ బాక్స్లు, ఇంకా ఇంట్లోకి అవసరమై కొన్ని అయితే ఉన్నాయి. ఎక్కువగా ప్లాస్టిక్స్, అలాగే పిల్లలకు ఉపయోగపడే టాయ్స్ అలాంటివి ఉన్నాయి. ఇంకా నాకు ఈ ప్లాస్టిక్ అంటే పెద్దగా అంత ఇష్టం ఉండదు, అంటే ఏం తీసుకోవాలి. మా వారి బాటిల్ తీసుకోండి, ఏమంతా నాకు క్వాలిటీ నచ్చలేదు అన్నట్టు తీసుకోలేదు. ఇంకా పిల్లలకు ఉపయోగపడే వాటర్ బాటిల్స్, డబ్బాలు అలాంటివి చాలా అంటే చాలా ఉన్నాయి. సరే చూద్దాం అన్నట్టుగా వెళ్ళాను. ఎందుకంటే కొత్తగా ఈ మధ్యనే ఓపెన్ అయింది, స్టార్ట్ అయింది అని ఇన్స్టాగ్రామ్లో నంద్యాల టైమ్స్ అని ఒకరు ఉంటారు, యాడ్ ఇస్తూ ఉంటారు. అన్నీ నంద్యాలలో ఏవి జరుగుతున్నా ఇస్తుంటారు అనమాట. వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో చూశాను. ఇది బాధలే తీసుకో, మన ఇంటికి ఉపయోగపడే అన్నీ ఉన్నాయి. 99 రూపీస్ అంటే ఏమన్నా ఉపయోగపడతాయి కదా అన్నట్టుగా వెళ్ళాను. కానీ మా వారు క్యాప్ తీసుకోవాలని చూసారా, అయితే తీసుకోలేదు. కానీ నేనైతే ఒక 2 ఐటమ్స్ తీసుకున్నాను. ఎందుకంటే వెళ్ళాం కదా అన్నట్టుగా. ఒకటి పీట, ఒకటి ఇంకేంటంటే లంచ్ బాక్స్ ఒకటి లంచ్ బాక్స్ కాదు, లంచ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఎప్పుడు మేము గ్రాసరీస్ తీసుకునే మెగా మార్ట్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే బాగా టైంపాస్ అవుతుంది. ఎంతసేపు తిరిగినా అటు ఇటు కాళ్ళు వస్తాయి, కానీ అన్నీ చూస్తాము, కొనాలనిపిస్తుంది. అన్నీ కొన్నామనుకో బడ్జెట్ వాసిపోతుంది అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే కంటికి కనిపించింది అన్నీ కొన్నామనుకో బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు కొనుక్కోవాలి. అయితే ఇంకా అవసరమైంది అనుకుంటే ఏదన్నా మనకి ఇది కంపల్సరీ అవసరము అనుకుంటే ఏదన్నా కానీ అలా అయితే తీసుకుంటాను. నేను ఇప్పుడు చూసిన అయితే అసలు కొనను అనమాట. మా వారి క్యాప్ ట్రై చేస్తున్నాను, ఇక్కడ కూడా బాగుందంటే బాగుంది తీసుకో అంటున్నాను. ఇవ్వండి గిఫ్ట్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. అయితే ప్రైస్ ఎక్కువగానే ఉండే, పెద్ద బుద్ధుడు అయితే 3000 అలా ఉన్నాయండి. 1000 పైనే ఉన్నాయి చిన్నవి కూడా. ఇవి కూడా ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా అంటే చాలా ఎంత బాగున్నాయో కృష్ణుడివి అవి అయితే. ఇంకా కొన్ని అయితే చూసి వస్తాం అంతే, అన్నీ తీసుకోము. షాపింగ్కి వెళ్తే అలా కొద్దిసేపు అయితే తిరుగుతామండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ కొన్ని తీసుకున్నాను ఇక్కడ, ఇంకా గ్రాసరీస్ కొన్ని తీసుకున్నాను, ఇంకా అవసరమయ్యే కొన్ని తీసుకున్నాను అంతే. ఇంకా ఈసారి ఎక్కువగా అయితే తీసుకోలేదు. గ్రాసరీస్ కూడా కొంచెం తక్కువగానే తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం ప్రైస్ ఎక్కువగా అనిపించినాయి. బ్లింకిట్లోనే కొంచెం ప్రైస్ తక్కువగా ఉన్నాయి, అందుకని కొన్ని బ్లింకిట్లో ఆర్డర్ పెట్టచ్చు కదా అని ఈ మధ్య నేను నంద్యాలకి కొత్తగా బ్లింకిట్ వచ్చిందనమాట. అక్కడ ఇక్కడ ప్రైస్ వేరీ చేస్తే బ్లింకిట్లోనే కొన్ని తక్కువగా ఉన్నాయి. అందుకని అక్కడ కొన్ని చూసి ఓహో ఇవి ఎక్కువగా ఉన్నాయి, బ్లింకిట్లో తక్కువ ఉందని అక్కడ యాప్ ఓపెన్ చేసుకొని చూసుకొని ఇంకా తీసుకోలేదనమాట. ఇదిగో ఈ పీట అయితే తీసుకున్నాను 99 రూపీస్ వరల్డ్ షాప్లో. ఇంకా లంచ్ బ్యాగ్కు ఉపయోగపడేటట్టు జూటుతో ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను. వెళ్ళాను కదా అన్నట్టు ఊరికి రావటం ఎందుకు అన్నట్టుగా 2 తీసుకున్నాను. అవి కూడా కొంచెం అవసరం అన్నట్టుగా. మన ఆడవాళ్ళము నెలలో ఎంతో కొంత పొదుపు చేయటం నేర్చుకోవాలండి. ఎందుకంటే అది ఏదో ఒక రోజు మనకు అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నెలలో మనకి ఇచ్చే అంటే జాబ్ చేసే వాళ్ళైతే ఓకే, మామూలుగా హౌస్ వైఫ్ ఉంటారు చూడు, హౌస్ వైఫ్ వాళ్ళు ఏం చేయాలంటే మన ఇంట్లోకి ఖర్చులకు ఇస్తుంటారు కదా, వాటిలో ఎంతో కొంత పొదుపు చేసుకోవాలి. ఎందుకంటే అవి ఏదో ఒక రోజు మన ఇంట్లో కష్టంగా పరిస్థితిలో ఉంటుంది చూడు, అలాంటప్పుడు ఉపయోగపడతాయి. కనీసం మనం నెలకు ఒక 2000 అంటే జాబ్ చేసే వాళ్ళైనా కానీ లేదంటే మామూలు వాళ్ళని ఒక 2000 జమ చేసామనుకో నెలకి ఎంత అయితే అట్లా ఒక 10 సంవత్సరాలు అలా జమ చేసామనుకో కొంత, లేదంటే ఎఫ్డి కట్టుకోవటం, లేదంటే చీటీ వేసుకోవటము, ఇలాంటివి వేసుకుంటే మంచిదన్నమాట. కష్టకాలంలో అవి ఉపయోగపడతాయి. వచ్చిన ఆదాయాన్ని అంతా అంక మనకు వస్తుందిలే అని ఖర్చు పెట్టేసామనుకో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇబ్బంది పడతాము. అందుకని కొంత అనేది ప్లానింగ్ ఉండాలి. కనీసం మన ఆదాయంలో ఒక 10% అన్నా మనం
చేసుకునేటట్టు ఉండాలి, పొదుపు చేసుకునేటట్టు ఉండాలి. అంటే మన ఆదాయం ఎంత, దానికి మన ఖర్చులు ఎంత, దాన్ని బట్టే ఖర్చు పెట్టుకోవాలి. కొంచెం తగ్గించుకోవాలన్నమాట ఆదాయాన్ని బట్టి. వచ్చినవి అన్నీ ఖర్చు చేసుకోకూడదు. ఏంటంటే అనుభవం మీద చెప్తున్నాను అనమాట నేను. ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, కాకపోతే జాగ్రత్తగా అన్నట్టుగా చెప్తున్నాను నేను. ఎందుకంటే మన దగ్గర ఎంత ఆస్తులున్నా, ఎంత రాబడి ఉన్నా ఒక్కొక్కసారి చేతిలో పైసా లేకుండా ఉంటుంది. అలాంటి సందర్భాలు అందరికీ వచ్చి ఉంటాయి. అందుకని అదే కనుక మనం కొంత ఎఫ్డి కానీ ఏదైనా చీటీ అలాంటివి వేసుకోమనుకో, మన అవసరానికి ఆ చీటీ అయినా వాడుకోవచ్చు. అంటే చీటీలు కూడా అంటే ఎవరికంటే వాళ్ళకి వేయకూడదు, మనకి బాగా తెలిసిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి వేయాలి. అలా చీటీ వేసుకున్నా కానీ మనకి ఒక అమౌంట్ అంటే కొంతమంది 2 లక్షల చీటీ వేస్తుంటారు, కొంతమంది 5 లక్షల చీటీ వేస్తుంటారు. అలాంటివి ఒక్కసారి మనకి ఒక అమౌంట్ వచ్చినట్టుగా ఉంటుంది. లేదంటే మనం ఆడవాళ్ళు చిన్నగా 1 లక్ష రూపాయల చీటీ అలా వేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏమంటే కొంతమంది బాగా అంటే విలేజ్ వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది ఏంటంటే, మనకి పొదుపు సంఘాలు ఉంటాయి కదా, పొదుపు సంఘాలలో అమౌంట్ ఆల్రెడీ ముందే తీసుకుంటాము పావలా వడ్డీకి. వాటిని ఎక్కువ వడ్డీకి బయట ఇచ్చుకుంటుంటాం. లేదంటే ఎక్కువగా బిజినెస్ చేసే వాళ్ళు అయితే బిజినెస్కి ఉపయోగించుకుంటూ ఉంటారు. అలా అయినా కొంత అమౌంట్ అనేది మన చేతిలో ఉంటుంది అనమాట. అందుకని కొంత అమౌంట్ మనకి అత్యవసర పరిస్థితికి అమౌంట్ జమ చేసి పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. మనకంటూ కొంత అమౌంట్ అనేది మన దగ్గర ఉండాలి. ఇంకా నేను తెచ్చిన గ్రాసరీస్ అన్నీ సర్దేశాను. ఈ నెల మా ఇంటి బడ్జెట్ ఎంత అంటే, ఈ తెచ్చిన ఇవన్నీ గ్రాసరీస్ ఎంత అయ్యాయంటే 3000 అయ్యాయండి. అంటే ఎక్కువగా అది తీసుకురాలేదు. ఆల్రెడీ మేము మామూలుగా పప్పులు ఇలాంటివి అంటే శనగపప్పు, మినపప్పు ఇలాంటివన్నీ హోల్సేల్ షాప్లో తెచ్చుకుంటాము. ఇంకా కొన్ని బయట తెచ్చుకుంటూ ఉంటాం. ఎక్కడ తక్కువ అయితే అక్కడ తెచ్చుకుంటాం మెయిన్గా. అందుకని ఇవి మాత్రం మెగా మార్ట్లో తెచ్చాను. ఇవి మాత్రం ఒక 3000 అయినాయి. ఇంక దాదాపుగా నెలపైనే వస్తాయి అన్నీ కూడా. రవ్వలు, పప్పులు ఇలాంటివి కొన్ని తీసుకున్నాను. కొన్ని బ్లింకిట్లో ఆర్డర్ పెడతాను, కొన్ని బయట ఉంటాయి కదా. మీకు ఈ బ్యాగ్ అయితే 99 రూపీస్ షాప్లో తీసుకున్నాను. ఇది మా అత్తగారు ఇది ఫ్రీగా ఇచ్చారా అని అడిగితే, కాదు ఇది ఫ్రీగా ఇవ్వలేదు అని చెప్తున్నాను. మరి పీట ఫ్రీగా ఇచ్చిందంటే పీట కూడా ఫ్రీ ఇవ్వలేదు, ఏది ఫ్రీ ఇవ్వరు. మనం కొనుక్కునే ఇవన్నీ మన ఇంట్లో పీట పగిలిపోయింది కదా, అందుకని తెచ్చానని చెప్తున్నాను అనమాట. ఇంకా ప్రతి ఒక్క గృహిణి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం గ్రాసరీస్ తెచ్చుకుంటాం, అలాగే వెజిటబుల్స్ తెచ్చుకుంటుంటాం, మన ఇంటికి అవసరమయ్యన్నీ తెచ్చుకుంటుంటాం కదా. వాటిని పాడవకుండా సరిగ్గా ఉపయోగించుకోవటం ఇంకా తెలివైన గృహిణి ఏమంటారు, తెలివైన ఇల్లాలి పొదుపు సూత్రం అనమాట. అన్నీ కూడా మనం చక్కగా వేస్ట్ కాకుండా చూసుకున్నాం అనుకో, ఒక నెల రావాల్సిన నెలన్నర వరకు వస్తాయి, నెలన్నర వచ్చే 2 నెలలు వస్తాయి. వెజిటబుల్స్ కూడా అంతే, ఎక్కువగా తెస్తుంటారా, తెచ్చినవి బాగా జాగ్రత్తగా చేసి పెట్టుకున్నాం అనుకో, ఏవి ముందు పాడైపోతాయి అవి అలా వండుకోవటం. ఈ నిమ్మప్పలు అయితే మా అత్తగారు వెళ్ళేటప్పుడు మా అత్తగారు చెప్పారండి నాకు నిమ్మప్పలు తీసుకురానని. మా అత్తయ్య నేను ఎప్పుడన్నా బయటకు వెళ్తాను అడుగుతాను అనమాట, అత్తయ్య మీకు ఏం కావాలని. అలా తను బయటికి వెళ్ళగా మేము ఎక్కువ వెళ్తుంటాం. తనకి ఏమైనా కావాల్సిన అవసరం ఉంటుంది కదా, ఇంకా ఏమన్నా తినాలనిపిస్తా అలాంటప్పుడు ఇంట్లో వండుకుంటావే. అందుకని ఏమన్నా కావాలమ్మా నీకు అంటే, నాకు నిమ్మప్పలు తీసుకురామ్మా అనింది. సరే అని నిమ్మప్పలు పెద్దవి చూసాను. అంటే మామూలుగా ఆరెంజ్ కలర్లో ఉంటాయి కదా, అవి ఇంతకుముందు వేరే షాప్లో అయితే వెళ్ళేదాన్ని, ఆ షాప్ ఇప్పుడు తీసేశారు. అక్కడైతే ఉండేవి. ఇంకా అవి డీమార్ట్లో అయితే ఉంటాయి ప్యాకెట్, ఇక్కడైతే లేవు. చిన్న డబ్బా ఉండే తీసుకొచ్చాను మా అత్తగారి కోసము. ఇంకా చిన్న స్టిక్కర్లు తెమ్మండి కానీ అవి అయితే ఈ షాప్లో లేవు. ఇంకా అవి ఉంటే రేపు మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు రిటర్న్లో ఫ్యాన్సీ స్టోర్ దగ్గర ఆగి అవి తీసుకొస్తాను. అట్లా ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు అడుగుతాను. ఇంక ఇంట్లోకి కూడా ఏమన్నా అవసరం అన్నట్టుగా అడుగుతాను ఒకసారి, ఎందుకంటే నాకు గుర్తులేనివి మా అత్తయ్యకి ఒక్కోసారి గుర్తుంటాయి కదా అన్నట్టుగా. ఇద్దరం వంట చేస్తుంటాం కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి గుర్తుంటుంది. ఒక్కోసారి ఒక వారం రోజులు నేనేం చూడను అనమాట, అని అయిపోయినాయా లేదా ఏంటి అన్నట్టుగా. అలాంటప్పుడు నేను చూడనప్పుడు అయిపోయి ఉంటాయి, అందుకని అడుగుతాను ఒకసారి వెళ్ళేటప్పుడు. ఇంకా తెచ్చినవన్నీ మా అత్తయ్య ప్రైస్ చెప్తున్నాను అనమాట, ఇవి ఇంత అని. ఇవైతే రాగులు తెచ్చాను, 59 రూపీస్, 69 అంతా ఉందండి కేజీ. ఇంకా ధనియాలు, కొన్ని నువ్వులు, పల్లీలు, పప్పులు, బెల్లము, గోధుమ రవ్వ, ఇడ్లీ రవ్వ, తెల్ల గోధుమ పిండి. ఆ తెల్ల గోధుమ పిండి అంటే పూరి ఆట అనమాట. ఇంకా అవసరమైన కాజు, కిస్మిస్ అలాంటివన్నీ తీసుకున్నాను. ఇంకా కొన్ని సోపులు అలాంటివి, కొన్ని బిస్కెట్స్ ప్యాకెట్, కొన్ని ఇంకా పూజకి సంబంధించినవి ఉంటాయి కదా అవి కొన్ని, అలా కొన్ని తీసుకున్నాను. మా వారికి ఎప్పుడు సరుకులు పట్టి రాసిచ్చినా కానీ ఈ గ్రాసరీస్ తీసుకురావడానికి ఒక్కడు వెళ్ళడు. ఎందుకంటే ఏమన్నా తెచ్చినాడు అనుకో, నేను కొంచెం పేరు పెట్టారనమాట. అంటే ఇవి 5 ఎందుకు తెచ్చావు, ఇవి ఎందుకు తెచ్చావు, అలాంటివి ఎందుకు తెచ్చావు, ఇలాంటివి ఎందుకు తెచ్చావు అని కొంచెం పేరు పెడుతుంటాను. అందుకని నువ్వు ఇన్నే తీసుకుపోతా, నీకు కావాల్సిన నువ్వే తీసుకుందురా,
అని చెప్తాడనమాట. అందుకని కంపల్సరీ ఇంకా నేను లేని వెళ్ళడు, లేదంటే ఇవి ఎప్పుడో తీసుకురావాల్సింది మంత్ స్టార్టింగ్లోనే. ఇంకా లేట్ అయింది, ఎందుకంటే నాకు సండేనే ఫ్రీ ఉంటుంది. ఇంకా మిగతా రోజులలో ఇంకా మామూలుగా ఈవినింగ్ వచ్చేవరకు అలసిపోతాము. మళ్ళీ ఇంకా షాపింగ్కి వెళ్ళాలంటే అంతగా ఇష్టపడను అనమాట. అందుకని ఇలాంటివి ఏమైనా సండే అలా తెచ్చుకుంటాను. ఇంకా యాలకులు అయితే 116 రూపాయలు అండి, చిన్న ప్యాకెటే. గసాలు కూడా 90 రూపాయలు. అంత ప్రైస్ ఉన్నాయని చెప్తున్నాం మా అత్తయ్యకి, చూసి వాడుకోవాలని. ఇంకా పప్పులు అయ్యి అన్నీ కూడా మా అత్తయ్యకి ప్రైజ్ అడుగుతుంటే చెప్తున్నాను ఏవి ఎంత అని. వాళ్ళకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా, అందుకని ప్రైజ్ చెప్తే వాళ్ళు ఏమైనా ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా చూసి వాడుతుంది మా అత్తయ్య కూడా అన్నట్టుగా. ఇంకా అన్నీ ప్రైజ్ చెప్పి సర్దమని చెప్తున్నాను మా అత్తయ్యకి. ఎక్కువగా కూడా ఇవన్నీ సర్దే బాధ్యత మా అత్తయ్య తీసుకుంటుంది, ఏవి ఎక్కడ పెట్టాలో బాగా తెలుసు అనమాట. అయితే కొన్ని మేము ప్యాకెట్స్లో అలానే ఉంచేస్తాం, కొన్ని మాత్రమే జార్స్లలో ఫిల్ చేస్తాం. ఎందుకంటే అలానే ఉంటేనే పురుగు పట్టకుండా ఉంటాయి. కొన్ని ఫ్రిడ్జ్లో పెడతాను. చాలామంది ఒక్కోసారి అడుగుతుంటారు, ఏంటక్క మీరు గ్రాసరీస్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పురుగు పట్టదనమాట. అందుకోసం మెయిన్గా కొన్ని నువ్వులు ఇలాంటివి, ధనియాలు ఇలాంటివి ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటాను. ఎక్కువ రోజులు ఉంటాయి కదా అవి, అందుకని అలా చేస్తాను. లేదంటే బయట ఉంటే వెంటనే పురుగు పట్టేస్తే ఇంకా అవి మాకేమంటే ఎక్కువగా కబోర్డ్స్లలో చాలా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, డబ్బాలలో పోసి పెట్టామనుకో పురుగు వచ్చేస్తుంది. అలానే ప్యాకెట్స్లో ఉంచేసినా పురుగు రావట్లేదు, ఫ్రిడ్జ్లో పెట్టినా పురుగు రాదు. అందుకని అలా చేస్తానమాట. ఇంకా ఇవాల్టి వ్లాగ్ అయితే ఇంతే అండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్, ఉంటాను.